అందరికీ నమస్కారం. మార్నింగ్ చాలా గారెలు మిగిలిపోయాయని చెప్పేసి ఇలాగ మజ్జిగ పోసి దాన్నైతే కాసేపు పెసరగారెలని నానబెట్టానండి. దీనికి పక్కన కూడా మంచిగా పోపు వేసుకొని ఆ పోపును కూడా పచ్చి పచ్చిగా వేసుకొని పక్కన పెట్టాను. ఇకపోతే మజ్జిగ కొంచెం చిలిగించుకొని దానిపైన వెడల్పు ప్లేట్ తీసుకొని వేశాను. ఏంటి ఇప్పుడు గారేంటి అనుకుంటున్నారా? మా హస్బెండ్ అయితే మాత్రం ఎందుకు ఉత్తిగారు ఎక్కడ తింటాం, ఆల్రెడీ మార్నింగ్ తిన్నాం కదా, అదే అయితే మాత్రం పెరుగు పెసరగారైతే చేస్తే బాగుంటుంది కదా, మంచి ఎమ్మిగా ఉంటుందని మా మమ్మీని అడిగేసరికి ఇంకా మా మమ్మీ డాడీ రెడీగా అయితే మాత్రం ఇంకేంటి చేసేసే అన్నారు మా డాడీ. ఇంకా మొత్తం ఫైనల్గా పెరుగు మొత్తం దానిపైన వేసేసి పక్కన నానబెట్టి దానికి కూడా పోపు కూడా మంచి డీప్ ఫ్రై కొట్టి అలా పైన జల్లుకుంటే మాత్రం అస్సలు చూస్తుంటేనే చాలా ఎమ్మిగా అనిపిస్తుంది కదా. అసలు ఇటు పక్క నుంచి పోపు వేస్తుంటే ఆ స్మెల్ ఆ టెక్స్చర్ అయితే అసలు మామూలుగా లేదండి. ఎంతైనా సరే అల్లుళ్ళు వస్తే ఆ మర్యాదలు ఆ టేస్ట్లో ఆ వైభవం వేరు కదండి. మీలో ఎంతమంది పెసర పెరుగు గారె ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. అలాగే చివరిలో గారె నానిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. నేను తినిన తర్వాత అబ్బా స్వర్గ అంచుల్లో తేలుతున్నట్లుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి కాంబినేషన్ ఇష్టమో. మినపగారి కామను, కానీ పెసరగారు ఎలా అనిపించిందో మాత్రం సూపర్గా, హెల్దీగా, ఈజీగా, చాలా ఎమ్మీగా అయితే మాత్రం బాగుంది.